నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీ తలపగిరి రంగనాథస్వామి ఆలయంలో చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి, బోర్డు సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, పెన్నా నది పరివాహక ప్రాంతంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం వద్ద ఉన్న ఘాటు వద్ద ఇసుక, కమ్ములు, అపరిశుభ్రత నెలకొనడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణలు వెంటనే స్పందించి ఘాటు వద్ద నెలకొన్న సమస్యను పరిష్కరించి భక్తులకు అందుబాటులోకి తేవాలని వారు విన్నవించారు. ఈ సమావేశంలో ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారము. కలియుగ వైకుంఠమైన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో మనకి పరమట భాగమున మన యొక్క పెన్నా నది తీరము ప్రవహించడం జరుగుతూ ఉంది. అక్కడ ఈ మధ్య ఒక బ్యారేజ్ కూడా కట్టడం జరిగింది. చాలా ప్రసిద్ధిగాంచిన ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానమునకు ప్రధానమైన స్నానపు ఘట్టాలు ఆ ఒక్క ఏర్పాటు చేయడం జరిగింది. అది దాదాపు 7-8 సంవత్సరాల క్రితం వర్క్ స్టార్ట్ చేసేసి దాన్ని కొంతవరకు ఒక 30% భాగమో 40% భాగమో వర్క్ చేశారు. రిమైనింగ్ బ్యాలెన్స్ అట్టే ఆగిపోయింది. కాబట్టి దాన్ని కంప్లీట్ చేస్తే భక్తులకి కార్తీక మాసం వస్తూ ఉంది. కార్తీక మాసంలో చాలామంది ఆ పెన్నా నదిలో స్నానం చేసి రంగనాథ స్వామిని దర్శించుకుంటే పూర్వ జన్మలో చేసుకున్న పాపాలన్నీ కూడా పోతాయనే ఒక ఇది పబ్లిక్లో ఉంది. కాబట్టి దానికోసం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఆ ఘాట్ని కంప్లీట్ చేసేసి దాన్ని పూర్తి చేస్తే భక్తులకి చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత పోతే స్వామి యొక్క కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా అక్కడ కొన్ని స్వామికి సంబంధించిన కార్యక్రమాలు మా యొక్క పూజారులు వీళ్ళందరూ కూడా పోయి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఆ మెట్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. తర్వాత అక్కడ కమ్ములు, లోపల పోతే ఇసుక, తర్వాత పోతే ఇట్లాంటి ఎన్ని వేస్టేజ్ అంతా నిండిపోయింది. దానికోసమని మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ప్రధానమైన ముఖ్యమైన ఆ ఘాట్ను కంప్లీట్గా చేస్తే వేలాది మంది భక్తులు ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానానికి ఎంతో ముఖ్యమైన ఆ యొక్క పెన్నా నది తీరాన స్నానం చేసేసి భక్తులందరూ దర్శించుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకునేది రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి, అదేవిధంగా దేవాలయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్నగారికి, వాళ్ళిద్దరికీ కూడా మా యొక్క రంగనాథ స్వామి దేవస్థానం బోర్డు మెంబర్స్ అందరి తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఆ యొక్క ఘాటును కానీ కంప్లీట్ కానీ చేస్తే ఎంతో ఆహ్లాదకరంగా వేలాది మంది భక్తులు వచ్చేసేసి స్వామి యొక్క దర్శనానికి కూడా ఇబ్బంది లేకుండా అక్కడ స్నానాలు చేసుకొని స్నానపు గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్య అవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటే కూడా అవన్నీ రీమోడల్ చేసేసాము. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఒక్కటి మాకు ఆ యొక్క ఘాట్ను కంప్లీట్గా పూర్తి చేసి కానీ మాకు ఇవ్వగలిగితే మా యొక్క టెంపుల్కి అంటే అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏంటంటే రంగనాథ స్వామి ముక్కోటి ఉంది, రథసత్వం ఉంది, తర్వాత పోతే ఈ విధంగా వైకుంఠ ఏకాదశి ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తర్వాత తెప్ప మహోత్సవం కూడా అక్కడే ఏర్పాటు చేస్తాము. లాస్ట్ సంవత్సరం మొన్న జరిగినప్పుడు రంగనాథ స్వామి తిరునాళ్ళప్పుడు తెప్ప చేయాలంటే చాలా కష్టంగా ఉండింది. చాలా ఇబ్బంది పడ్డాము కూడా. ఆ కమ్ములన్నీ లోపలుండి ఆ కమ్ములకి ఏంటంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి తర్వాత పర్మిషన్ ఇవ్వాలన్నా కూడా చాలా కష్టపడ్డాము. ఆ కమ్ములన్నీ కూడా అట్టే వదిలేస్తున్నారు. దాంట్లోకి మళ్ళీ శాండ్ తీసుకొచ్చేసి బ్యాగ్స్ ఫిల్లింగ్ చేసి అవన్నీ కూడా పూడ్చి రెడీ చేయాల్సింది వచ్చింది. అందుకోసమని దయచేసి ఇద్దరు మినిస్టర్లకు కూడా, అటు రామనారాయణ రెడ్డి గారికి దేవాలయ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా పొంగూరు నారాయణ సార్ గారు రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు, వాళ్ళిద్దరికీ కూడా మేము విన్నపించుకునేది ఒక్కటేను, మాకు ఆ ఘాట్ కంప్లీట్గా చేసి ఇవ్వగలిగితే మేము జీవితాంతం మా బోర్డు అంతా కూడా మీకు రుణపడి ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఈ ఘాట్ యొక్క వర్క్ గురించి నేను గతంలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటల్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంటల్ ఏం చెప్పారనంటే ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మేము షిఫ్ట్ చేసి పబ్లిక్ హెల్త్కి ఇవ్వడం జరిగిందని చెప్పారు. నేను తర్వాత పబ్లిక్ హెల్త్ వాళ్ళని కూడా ఫాలోఅప్ చేశాను. పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇది మాకు సంబంధం లేదు, పబ్లిక్ హెల్త్కి సంబంధం లేదు,
ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని ఒకరి మీద ఒకరు చెప్పుకొని ప్రొలాంగ్ చేసుకుంటూ ఉంటారు తప్ప వర్క్ కాడికి అయితే మటుకు ఎవరూ రావడం లేదు. గతంలో ఒక తడవ మా నారాయణ సార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పుడు నారాయణ సార్ గారు కూడా ఒక విషయం చెప్పారు. ఏమన్నారంటే, ఒక పాత కాంట్రాక్టర్ ఒక అతను 2014లో మనం వర్క్ ఇచ్చాము, అతను వర్క్ చేశాడు, ఆ తర్వాత బిల్లు రాలేదు సార్, బిల్లు వల్ల ప్రాబ్లం జరిగింది అన్నాడు. ఆ తర్వాత సారు కొంత డబ్బులు కూడా ఆ కాంట్రాక్టర్కి ఇప్పించడం జరిగింది. ఇప్పించేసిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు. పబ్లిక్ హెల్త్ వాళ్ళ మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పుకుంటా ఉంది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలిపి కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేసినామన్నారు. తర్వాత కమిషనర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది, ఓఎస్ నందన్తో. ఈ విధంగా ఈ వర్క్ ఏంటంటే పెండింగ్ పడింది, ఈ విధంగా అడిగితే ఇరిగేషన్ చెప్పారు, ఇరిగేషన్ వాళ్ళు అడిగితే పబ్లిక్ హెల్త్ అని చెప్పారు, పబ్లిక్ హెల్త్ని అడిగితే ఏంటంటే కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అన్నారు. క్లియర్గా అది ఏ వర్క్ ఎవరి కాడ ఉంది, ఏ విధంగా ఉంది, ఏ పొజిషన్లో ఉంది, ఎందుకు ఆగింది, అది క్లియర్గా కూడా ఒక తడ మీ ద్వారా తెలియజేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము. ఇంకోటి కూడా ఏంటంటే ఇదే విధంగా చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. దాదాపు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి 2014లో వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2026 అయిపోయి 2027 కూడా వస్తూ ఉంది. ఇన్ని రోజులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా 60% 40% పైనే వర్క్ జరిగిన దాన్ని రిమైనింగ్ బ్యాలెన్స్ 40% వర్క్ చేస్తే వేలాది మంది భక్తులు, ఇండియాలోనే సెకండ్ ప్లేస్లో ఉంది ఉత్తర శ్రీరంగంగా. ఫస్ట్ శ్రీరంగం అయితే నెల్లూరు రంగనాయలపేట అనేది మామూలుగా ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచింది. వేలాది మంది భక్తులు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఎంతోమంది ఫారినర్స్ కూడా వస్తూ ఉన్నారు ఈ టెంపుల్కి. పురాతన టెంపుల్, 1500 సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్. ఇట్లాంటి టెంపుల్కి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఆ ఘాటును కంప్లీట్ చేయకుండా ఆ ఘాటును అట్టే పెండింగ్ పెట్టుకొని అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు తప్ప, దయచేసి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరైనా పబ్లిక్ హెల్త్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా కూడా ఎవరో ఒకరు మీ 3 డిపార్ట్మెంట్లో ఒకరు ఎవరో ఒకరు అది వాటి అనేది మీరు చర్చించుకొని దాని ప్రకారం ఏంటంటే ఆ ముందు ఆ ఘాటును కంప్లీట్ చేయవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. చాలా ఇబ్బందికరంగా ఉంది. మొన్న ఒక కార్యక్రమం జరిగేటప్పుడు ఒక స్వామి కాలు జారి కూడా కింద పడి కొంచెం చిన్న ఫ్రాక్చర్ కూడా అయింది. అందుకోసం అని చెప్పేసి ఆ మెట్లు కట్టడం కూడా ఇట్లా వేటవాలుగా కట్టున్నారు, ఈ విధంగా కట్టున్నారు. ఎవరైనా మెట్లు ఇట్లా కడతారు, వాళ్ళు ఇట్లా కట్టున్నారు. దిగడానికి కష్టంగా ఉంది, ఎక్కడానికి కష్టంగా ఉంది. స్వాములను తీసుకెళ్ళి స్నానాలు అవి ఇవి కార్యక్రమాలు చేయాలన్నా, పూజా కార్యక్రమాలు చేయాలన్నా కష్టంగా ఉంది. వచ్చేటప్పుడు కష్టంగా ఉంది, పోయేటప్పుడు కష్టంగా ఉంది. అందుకోసమని ఏ డిపార్ట్మెంట్లో ఆ ఫైల్ ఆగిందో సమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కూడా డిస్కషన్ చేసుకొని దాన్ని ఏంటంటే ఆ వర్క్ను కంప్లీట్గా తొందరగా పూర్తి చేయాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా భక్తుల ద్వారా చాలా విన్నపాలు మాకు వస్తూ ఉన్నాయి. ఆ ఘాట్ అనేది చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ఎందువల్లంటే జనాభా దిగాలన్నా కూడా లోతు ఎంత కూడా తెలియని పరిస్థితి. ఆ కమ్ములు కానీ అలాంటివి కానీ సరిచేయగలిగితే ఆ నది ప్రవాహంలో ఇబ్బంది లేకుండా మాకు కలుగుతుంది. ఎందుకంటే మనకి ఉన్న పెన్నా నది తీరంలో మొదట మనకి శ్రీ తలపతి రంగనాథ స్వామి దేవస్థానమే మన నెల్లూరులో ఉండేది. ఖచ్చితంగా ఆ ఘాట్ అనేది క్లియర్ అయితే కానీ దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత పినాకి నదీ తీరం అంటాం. పినాకి నదీ తీరం అంటే పెన్నా నది ప్రవాహ ప్రాంతం కాబట్టి ఈ యొక్క దేవస్థానము దానికి సంబంధించిన పరివారక తత్వం ఉండే దేవాలయం కాబట్టి ఖచ్చితంగా కూడా మాకు ఆ ఘాట్ అనే నిర్మాణం కోసము మా బోర్డు మెంబర్ అందరం కూడా ప్రతి మీటింగ్లో కూడా మాకు మొదట ప్రధానమైన సమస్యగా మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా మా ఇద్దరు మంత్రులు కూడా ఆ దేవస్థానం అభివృద్ధికి సహకరించి అలాగే ఆ ఘాట్ నిర్మాణానికి త్వరగా పూర్తి అయ్యేలా పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మనసావాచ కోరుకుంటున్నాను. ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన మన తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో ఈ పెన్నా నది తీరంలో ఉన్న ఘాట్ వచ్చేసి సరిగా లేదు. సంవత్సరాల తరబడి నిరుపయోగంగా ఉంది. భక్తులకి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ ఘాట్ని సరిచేసి భక్తులకి ఒక రకమైన మానసికమైన ఉల్లాసాన్ని కల్పించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని మంత్రులు ఇద్దరు ఆనం రామనారాయణ గారిని మరియు నారాయణ సార్ గారిని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా సహకరిస్తారని ప్రార్థిస్తున్నాం. బోర్డు మెంబర్స్ అందరూ కలిసి ఆ ఘాట్ని డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అదేవిధంగా అక్కడ కూడా ఉల్లాసంగా ఉండేదానికి ఒక బోట్ షికార్గా కానీ ఏమన్నా పెడితే ఇంకా ప్రజలు దేవడానికి వచ్చి ఇంకా డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది.
కాబట్టి నారాయణ గారు దీని మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఈ డెవలప్మెంట్కి సహకరించి అందరికీ దేవడానికి ఎక్కువ మంది వచ్చి ప్రజలు వచ్చేదానికి ప్రయత్నించాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు ఉత్తర శ్రీరంగంగా వెలిసినటువంటి రంగనాయకుల స్వామిని ప్రతి ఊరిలో కూడా ప్రతి జిల్లాలో కూడా బాగా ప్రసిద్ధిగాంచినటువంటి టెంపుల్. మన జిల్లాలో ముందుగా చెప్పుకుంటే ఉత్తర శ్రీరంగంగా రంగనాయక స్వామిని గురించి చెప్పుకుంటారు. ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క విషయం కూడా రేపు కార్తీక మాసంలో స్నానాలకు కానీ ఇతర పర్వదినాలలో పండుగల్లో అన్నీ చేసుకునేదానికి అక్కడ ఘాటు ఖచ్చితంగా కట్టాలి. ఈరోజే కమిటీ మొత్తం నిర్ణయించుకొని మన రామనారాయణ రెడ్డి గారికి పొంగూరు నారాయణ గారికి మేము దయచేసి విన్నవించుకుంటున్నాము. మా కమిటీ సభ్యులు చైర్మన్ గారు నిర్ణయించినట్టుగా ఆ ఘాటు నిర్మాణం ఒక్కటి మాకు చేసిస్తే మిగతా ఏమన్నా ఉంటే కూడా మేము చేసుకుంటామని మీకు విన్నవించుకుంటున్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.